దేవుడు అన్న ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనం దయ్యాల గురించి కూడా వింటూనే ఉన్నాము. ఇంకా దయ్యాలు ఉన్నాయని నమ్ముతూనే ఉన్నాము. దయ్యాలు చాలా క్రూరమైనవి, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాయని మనం విన్నాము. వాటికి దేవుడంటే భయం అని కూడా వింటుంటాము. దైవశక్తికి సైతం లొంగని 6 ప్రేతాత్మలు ఒక 6 ఏళ్ల చిన్న అమ్మాయిని శరీరాన్ని ఆవహించి అనుక్షణం ఆ అమ్మాయిని నరక యాతన పెట్టి చివరికి క్రూరంగా చంపేశారు. 2005లో ప్రపంచాన్ని వణికించిన ది ఎగ్జార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ అనే సినిమా కల్పిత కథ కాదు, ఇది వాస్తవంగా జరిగింది. 1976లో ముగిసిన ఓ అమ్మాయి నిజ జీవిత వ్యధ జర్మనీ చరిత్రలో సంచలనంగా మిగిలిన ఎన్నెలిస్ మిషేల్ కన్నీటి గాథ నేటికి ఒక మిస్టరీనే. ఉన్నట్టుండి నవ్వడం, క్రూరంగా చూడటం, ఎంత బలవంతునైనా ఒంటి చేత్తో నొక్కి పట్టి వదలకుండా చేయగలడం, పైకి లేచి చేతులు చాచి వికృతంగా ప్రవర్తించడం, తనని తాను బాధించుకోవడం, కాళ్ళతో పాటు చేతులను ఉపయోగించి మెట్లు దిగడం, మనిషి మొత్తం రకరకాల మెలికలు తిరగడం, ఇదంతా నేటి హర్రర్ చిత్రాలు సాధారణంగా కనిపించే దృశ్యం. కానీ దెయ్యం మనిషిని ఆవహిస్తే ఇలాగే ప్రవర్తిస్తారు అని మొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది మాత్రం అన్నెలిస్ని చూసినప్పుడే. అన్నెలిస్ పశ్చిమ జర్మనీ ఒవేరియాలోని లిబ్లిఫింగ్లో 1952 సెప్టెంబర్ 21న జన్మించింది. జోసెఫ్, అన్నా మిషెల్ ఆమె తల్లిదండ్రులు. వాళ్ళు రోమన్ క్యాథలిక్స్. అన్నేకు 3 సోదరీమణులు. చిన్ననాటి నుంచి అన్నెలిస్కు దైవభక్తి చాలా ఎక్కువ. వారి తల్లిదండ్రులతో కలిసి ప్రతి వారం ఆమె చర్చికి ఎంతో దైవభక్తి కలిగిన అన్నెలిస్ ఉన్నట్టుండి దేవుని ద్వేషించడం మొదలుపెట్టింది. ఆమెకు 16 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా ఆరోగ్యం దెబ్బతినింది. వ్యాధి లక్షణాలను బట్టి మూర్ఛగా, మానసిక రుగ్మతంగా గుర్తించారు వైద్యులు. ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. ఆత్మలు కనిపిస్తున్నాయంటూ చాలా భయపడేది అన్నెలిస్. ఇదంతా తనకు వచ్చిన వ్యాధి లక్షణంగానే డాక్టర్లు భావించారు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు నరకంలో కుళ్ళిపోతున్నావు అని ఎవరో అంటున్నారని అన్నెలిస్ భయపడుతూ ఉండేది. దాన్ని ఒక మానసిక సమస్యగానే డాక్టర్స్ పరిగణించారు. జీసస్ చిత్రాన్ని చూసినా, సిలువను చూసినా చాలా వింత వింతగా ప్రవర్తించేది. దైవక్షేత్రాలకు వెళ్ళాలంటే భయపడేది. బలవంతంగా ప్రార్థనా స్థలాలకు తీసుకొని వెళ్తే నేల బాగా కాలిపోతుందని, కాళ్ళు మంటలు పుడుతున్నాయి అనేది. అన్ని ప్రవర్తన చూసి ఆమె స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఆమెకు ఆత్మలు ఆవహించిందా అని అనుమానం బలపడింది. అన్నేకు భూత వైద్యం అందించాలని చర్చ్ ఫాదర్ ఎర్నాస్ట్ ఆల్ట్ను ఆశ్రయించారు వాళ్ళ తల్లిదండ్రులు. అయితే అప్పటికే భూత వైద్యంపై కఠినమైన ఆంక్షలు ఉండడంతో వెంటనే అనుమతి లభించలేదు. చివరికి అన్నేకు స్వయంగా చర్చి ఫాదర్ లేఖ రాసింది. నాకు ఆరోగ్యంగా జీవించాలని ఉంది, నా గురించి ప్రార్థించండి, జనుల కోసం బాధను అనుభవిస్తాను, కానీ ఈ నరకం చాలా భయానకంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అంటూ తన కన్నీటి గాథ ఫాదర్కు వివరించింది అన్నే. అది చదివిన ఫాదర్ ఆల్ట్ మనస్సు కరిగి ఆ లేఖను బిషప్ జోసెఫ్ స్థంగల్కు చూపించారు. దాంతో బిషప్ ప్రీస్ట్ ఎర్నాన్స్ రేంజ్కు భూతవైద్యం చేసేందుకు అనుమతినిచ్చారు. కానీ ఇదంతా రహస్యంగా జరగాలని ఆదేశించారు. 1975 సెప్టెంబర్ 24 నుంచి అన్నేకు మందులు ఇవ్వడం మానేసి భూత వైద్యం మొదలుపెట్టారు. మొత్తం వైద్య పద్ధతిని, అన్నే ప్రవర్తనని వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రికార్డ్ చేశారు. వాటిని నేటికి మనం నెట్లో సెర్చ్ చేసి వినొచ్చు. అన్నే మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటల్లో వినిపించేవి ప్రేతాత్మలని వారు గుర్తించారు. వాటి పేర్లు లూసిఫర్, కైన్, జుదాస్ ఇస్కరియోట్, బెలియాల్, లెజియాన్, నేరో అని తేల్చారు. కానీ వాటిని అన్ని శరీరంలో నుంచి వెళ్ళగొట్టడంలో విఫలమయ్యారు. వారానికి 2-3 రోజులు 4 గంటల చొప్పున 67 సార్లు ఆమెకు భూత వైద్యాన్ని అందించారు. అయినా ఫలితం లేదు. ఆ నరకం భరించలేక అన్నే 1976 జూలై 1న 23వ ఏట చనిపోయింది. అప్పుడే ప్రపంచం అన్నే కథ వైపు తిరిగి చూసింది. ఈ మరణానికి బిషప్ ఆదేశాలతో చేసిన భూత వైద్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు సహకరించిన ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్టు చేశారు.
అన్నయ్య సుమారు 10 నెలలు ఆహారం తినలేదని, పౌష్టికాహార లోపంతో ఆమె చనిపోయిందని, ఎముకలన్నీ ఛిద్రమై మాంసం ముద్దలా మారిందని, కేవలం 30 కేజీల బరువు ఉందని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. అన్నయ్యకు ప్రేతాత్మలు ఆవహించడంతోనే భూతవైద్యం చేశామని, భూతవైద్యం చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు, ఆడియో టేపులు కోర్టు ముందు ఉంచడంతో వారికి శిక్ష నుంచి తప్పించుకున్నారు. అన్నయ్య తన మూత్రాన్ని తానే తాగేదని, తనని తాను గాయపరుచుకునేదని సాక్షులు తెలిపారు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని విసిరికొట్టడం, అన్నయ్య వింతగా ప్రవర్తించడం అన్నిటికీ సాక్ష్యాలు ఉండడంతో కోర్టు నమ్మింది. ప్రేతాత్మల కారణంగా చనిపోవడంతో పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేయలేకపోయాం, మరోసారి అవకాశం ఇవ్వాలని కోర్టుని కోరారు ఆమె తల్లిదండ్రులు. కోర్టు అంగీకారంతో 2 ఏళ్ల తర్వాత ఆమె అస్థికలను బయటకు తీసి మరో నాణ్యమైన శవపేటికలో పూడ్చిపెట్టారు. అన్నయ్య అనారోగ్యంతో బాధపడుతుంటే భూతవైద్యం చేసి తిండి పెట్టకుండా చంపేశారని, తల్లిదండ్రుల ఒత్తిడి, కఠిన నియమాలు, చాదస్తం కారణంగానే అన్నయ్య పిచ్చిదైందని పలు విమర్శలొచ్చాయి. సరిగ్గా 37 ఏళ్ల తర్వాత 2013 జూన్ 6న అన్నెలిస్ మిషన్ నివాసం ఉన్న ఇల్లు అగ్నికి ఆహుతయింది. ఎవరూ లేని ఇంట్లో మంటలు ఎలా వ్యాపించాయి అనేది మరో మిస్టరీ. పైగా ఆ మంటల్లో తమకు అన్నయ్య కనిపించిందని స్థానికులు ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేయడం సంచలనం. దాంతో ఈ కథ మరోసారి తెర మీదకు వచ్చింది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 6వ నెల 6వ తేదీ 2013లోని అంకెలు కలిపితే 6 కాబట్టి 666 అనే నెంబర్ని దెయ్యాల సంఖ్య అంటూ మీడియా కూడా అప్పట్లో ప్రచారం చేసింది. దాంతో అగ్ని ప్రమాదానికి కారణం ప్రేతాత్మలేనని కొందరు భయాందోళనలకు గురయ్యారు. మరికొందరు కొట్టిపారేశారు. ఈ నిజంగా జరిగిన కథ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి.